ఆహారం జాగ్రత్తగా తిను. రోగానికి నువ్వు ఎలాగైతే మందు వాడతావో ఆకలి అనే రోగానికి అంతవరకే అన్నం తిను. నీ దేహాన్ని నీ మనస్సుని ఆత్మజ్ఞానం సంపాదించడానికి కండిషన్లో పెట్టుకోనము. నువ్వు పొందవలసిందేదో ఈ దేహం ఉండగానే ఈ శవం భూమి మీద తిరుగాడుతున్నప్పుడే పొందు. అది శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకుని భగవంతుడు చెప్పిన ఒక వాక్యాన్ని ప్రమాణంగా పెట్టుకుని జీవించు. అయితే మనకు దుఃఖం వస్తుందంటే బయట కారణాలు ఏమీ లేవు. ఏ మానవుడికి దుఃఖం వచ్చినా బయట అసలు కారణం లేదు. దుఃఖం కర్తృత్వంలో ఉంది, దుఃఖం అజ్ఞానంలో ఉంది, దుఃఖం అహంభావంలో లేదు. ఎక్కడ కర్తృత్వం లేదో, ఎక్కడ అహంభావం లేదో, ఎక్కడ వ్యక్తిభావం లేదో అక్కడికి మనం చేరుకుంటే, అక్కడికి రీచ్ అయితే దుఃఖరహిత స్థితిని పొందుతాం. బ్రహ్మముకు కర్తృత్వం లేదు, బ్రహ్మముకి వ్యక్తిత్వం లేదు, బ్రహ్మముకి అహంభావం లేదు. అంటే ఎక్కడ ఏ వస్తువుకి కర్తృత్వం లేదో ఆ జీవుడికి కర్తృత్వం ఉంది, కానీ బ్రహ్మముకి కర్తృత్వం లేదు. ఏ వస్తువుకైతే కర్తృత్వం లేదో అక్కడ నువ్వు చేరుకోగలిగితే అప్పుడు నువ్వు దుఃఖరహిత స్థితిని అంటే సారోలెస్ స్టేట్ పొందుతావు.